ఇక్కడ కనిపిస్తుంది ఒక స్టాండింగ్ డెస్క్ కన్వర్టర్. అంటే దీని ద్వారా మనం హైట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎయిదర్ ల్యాప్టాప్ కానీ మానిటర్ కానీ. నేనైతే దీన్ని కొన్ని వారాలుగా అయితే యూస్ చేస్తున్నాను నా వర్క్ స్టేషన్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా అయితే సెటప్ ఉందో సేమ్ ఇదే విధంగా అయితే యూస్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఎక్స్టర్నల్ కీబోర్డ్ అలాగే మౌస్ కూడా అయితే యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ ప్రోడక్ట్ యొక్క ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అనేది. అదేవిధంగా ఈ ప్రైస్కి ఇది మంచిదా కాదా, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే ఫ్లక్చువేట్ అయితే అయిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. నేను కొన్న టైంలో ఇది 4000 రూపీస్ టు 5000 రూపీస్ ఇన్ బిట్వీన్లో అయితే ఉంది. నన్ను అడిగినట్లయితే ఈ ప్రైస్ అనేది చాలా ఎక్కువనైతే చెప్తాను ఈ పీస్ ఆఫ్ టెక్కి. ఇది టెక్ అని చెప్పొచ్చా లేక నార్మల్ అని చెప్పొచ్చా తెలియట్లేదు. బికాస్ ఈ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఒక 2000 రూపీస్ టు 3000 రూపీస్ ఆ కేటగిరీలో అయితే ఉంటుంది ఇది. అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఏం పరంగా చూసుకున్నా కూడా అన్నీ మాట్లాడతాను ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ గురించి. ఒకవేళ మీరు ఇది ఫైనలైజ్ చేసి కొందాం అనుకుంటున్నారు అంటే ఎవరికి సెట్ అవుతుంది, అండ్ ఒకవేళ మీ దగ్గర ఇంకా బడ్జెట్ ఉన్నట్లయితే యాడ్ చేసుకొని ఎటువంటి టేబుల్స్ కొనుక్కోవచ్చు అని కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. బాక్స్లో మనకి అన్ని కాంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ స్క్రూస్ కానీ అలెన్కి అంతా కూడా. బట్ నా దగ్గరికి వచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒక యూస్ చేసి సెండ్ చేసింది. చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్గా అలెన్కి అయితే మిస్ అయింది, అండ్ స్క్రూస్ అయితే అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. అంటే ప్రీవియస్గా యూజ్ చేసినప్పుడు మార్క్స్ ఉంటాయి కదా, అంటే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా అలానే ఉన్నాయి, ఎటువంటి క్లీనింగ్ అయితే చేయలేదు. ఇకపోతే దీని సెటప్ మొత్తం ఒక సింగిల్ పర్సన్ అయితే చేయొచ్చు, అంటే మరొక పర్సన్ హెల్ప్ అయితే అవసరం లేదు. దీని సెటప్ కూడా మరీ అంత హైఫై అయితే కాదు. మనకి బాక్స్లో ఒక పేపర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇది చైనీస్లో అయితే ఉంది. బట్ స్టిల్ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇమేజెస్ చూసి మనం ఈజీగా అయితే సెటప్ అనేది చేయొచ్చు. జస్ట్ సపరేట్ ఇస్తారనమాట. టేబుల్ ఒకటి, అలాగే ఈ మౌస్ అండ్ కీబోర్డ్కి సపరేట్గా దీని రెండు అటాచ్ చేయడం అంతే, అంటే యాడ్ చేయడం అంతే, నట్స్ అనమాట, ఇంకేమైతే లేదు. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న హైలైటింగ్ ఫీచర్స్ గురించి అయితే చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి మీరు హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. మీరు కూర్చొని యూస్ చేసుకోవచ్చు, అంటే చైర్లో, అదేవిధంగా నిలబడి కూడా అయితే వర్క్ చేయొచ్చు. ఇక నెంబర్ 2 వచ్చేసి మీరు ఈవెన్ కావాలనుకున్నట్లయితే ఫ్లోర్ మీద ఫ్లాట్, అంటే కింద నేల మీద కూడా కూర్చొని అయితే ఇదైతే యూస్ చేయొచ్చు. అంటే ఫుల్ డౌన్ అని కాదు, హైట్ అడ్జస్ట్ చేసుకొని మీకు సరిపడా హైట్లో యూజ్ అనేది చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక నెంబర్ 3 వచ్చేసి దీంట్లో ఉన్న మెకానిజం, అంటే ఈ గ్యాస్ స్ప్రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇదేంటంటే మనకి హైట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా అయితే వెళ్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఆల్సో దీంట్లో మనకి హైడ్రాలిక్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు, దానివల్ల చాలా స్మూత్గా అయితే మనకి హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి దీనికి ఎటువంటి పవర్ అయితే అవసరం లేదు. మనం కొన్ని ప్రాపర్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్స్ చూసినట్లయితే దానికి కంపల్సరీగా పవర్ అయితే ఉండాలి. దీనికైతే అటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఈజీగా పవర్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఇక నెంబర్ 5 వచ్చేసి సపరేట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు, మనం ఏదైనా ఎక్స్టర్నల్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ యూజ్ చేసినట్లయితే. ఇక నెంబర్ 6 వచ్చేసి రైట్ సైడ్ ఒక లివర్ అయితే ప్రొవైడ్ చేశారు హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి మాన్యువల్గా. అది కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పే ముందుగా నేనైతే దీని యొక్క హైట్, అంటే ఒక స్పెసిఫికేషన్స్ పరంగా మాట్లాడదామని అనుకుంటున్నాను. అంటే దీని హైట్ ఎంత, విడ్త్ ఎంత, అండ్ మ్యాక్సిమం హైట్ ఇంక్రీజ్ చేస్తే ఎంత సెంటీమీటర్స్ వరకు వెళ్తుందని. ఇక్కడ మీరు ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్గా మీకు తెలుస్తుంది. దీని లెంత్ వచ్చేసి 65 సెంటీమీటర్స్, ఇంకా విడ్త్ వచ్చేసి 40 సెంటీమీటర్స్, అండ్ హైట్ వచ్చేసి 50 సెంటీమీటర్స్. మీరు కిందటి నుంచి పైకి లిఫ్ట్ చేసినట్లయితే ఒక 50 సెంటీమీటర్స్ ఎలివేషన్ అయితే ఇస్తుంది ఇది, అంతే. ఆల్రెడీ మీకు టేబుల్ ఉంటుంది కాబట్టి దాని మీద పెట్టి యూస్ చేస్తే మీరు ఈజీగా యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక నా పర్సనల్ యూసేజ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ గుడ్ థింగ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఇదైతే అసలు దేనికో దానికైతే వర్క్ అవుతుంది. అంటే సిట్టింగ్గాను యూస్ చేయొచ్చు చైర్లో కూర్చొని, అదేవిధంగా స్టాండింగ్గా కూడా అయితే యూస్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ హైట్ కూడా డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ థింగ్, బాక్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, అరే దీనికి ఎందుకు ఇంత ప్రైస్ పెట్టాను అని. అంటే ప్రైస్ టు బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అసలు సంబంధమే లేదు. ఇది చెప్పాను కదా, ఒక 2000 రూపీస్ టు 3000 రూపీస్ ఆ బిట్వీన్లో ఉంటే చాలా బాగుండేది ఇది. అంటే చాలామంది కూడా కొనే ఉంటారు, అందుకే చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మీరు ఎప్పుడైనా ఆఫర్స్లో కొనడానికి ట్రై చేయండి. మీకు కొంచెం కార్డ్ డిస్కౌంట్స్ అవన్నీ కూడా రావడం ద్వారా మీరు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే కొనుక్కోవచ్చు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మ్యాక్సిమం వెయిట్ ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే 17 కిలోగ్రామ్స్, అంతే. దానికి మించి అయితే క్యారీ చేయదు. ఒకవేళ మీరు ఇంకా 20-25 పెట్టినా కూడా బేర్ చేయగలదు కొద్దిసేపు, కానీ ఇంటర్నల్ క్రాక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫెటిగ్ అయిపోయి లోపలంతా కూడా బ్రేక్ అయితే అయిపోతుంది. నేనైతే దీని మీద నా గేమింగ్ ల్యాప్టాప్ అయితే యూస్ చేశాను, దాంతోపాటుగా ఎక్స్టర్నల్ కీబోర్డ్ అండ్ మౌస్ సపరేట్ కంపార్ట్మెంట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అక్కడ యూస్ చేశాను. ఇక గేమింగ్ ల్యాప్టాప్ కింద నేను ఒక ఎలివేటెడ్ స్టాండ్ అయితే యూస్ చేశాను. ఆల్రెడీ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను దాని రివ్యూ కూడా.
సో ఆ స్టాండ్ ఎందుకంటే ఈ గేమింగ్ ల్యాప్టాప్ చాలా హీట్ అయితే పంప్ చేస్తుంటుంది. సో మంచి ఎయిర్ సర్క్యులేషన్ కావాలని చెప్పి అయితే యూజ్ చేశాను. ఒకవేళ మీరు నార్మల్ ల్యాప్టాప్ లేకుంటే మానిటర్ యూజ్ చేస్తారంటే నార్మల్గా డైరెక్ట్గా దాని మీద పెట్టేసుకొని యూజ్ అయితే చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సిట్టింగ్ పొజిషన్లో కంటే స్టాండింగ్ పొజిషన్లో నాకు చాలా బాగా అనిపించింది ఈ టేబుల్ అనేది. ఒకవేళ స్టాండింగ్ పొజిషన్లో మనం ఈ కీబోర్డ్ ఏరియా ఉంటుంది కదా, కీబోర్డ్ అండ్ మౌస్ పెట్టే ఏరియా, దాని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టినా ఎక్కువ ఫోర్స్ పెట్టినా అదైతే బ్రేక్ అయిపోతుంది. చాలా డెలికేట్గా అయితే ఉంటుంది. ఓన్లీ మీరు ఈ హ్యాండ్ మూమెంట్ మాత్రమే చేయగలరు దాని మీద. అంటే మౌస్ని యూస్ చేయడం లేకుంటే కీబోర్డ్లో టైప్ చేయడం అంతే, ఆర్ట్ వరకు బాగుంటుంది. అంతేగాని మేము చేతులు పెట్టి దాని మీద మా బాడీ ప్రెజర్ మొత్తం పెడతాం అట్లా అంటే మాత్రం పనికిరాదు. ఇది చెప్పాను కదా, దీని మాక్సిమం వెయింగ్ కెపాసిటీ వచ్చేసి 17 కిలోగ్రామ్స్ మాత్రమే. ఇక సిట్టింగ్ పొజిషన్లో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్ నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్ డ్యామేజా లేకుంటే ఎంటైర్ ఇవన్నీ ఇలానే ఉన్నాయి నాకు తెలియదు. నేను యూస్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే టైప్ చేస్తున్నప్పుడు లేకుంటే మౌస్ యూస్ చేస్తున్నప్పుడు చాలా నాయిస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి మీరు చూసినట్లయితే ఇక్కడ మౌస్కి కీబోర్డ్కి పెద్దగా స్పేస్ అయితే లేదు, అది కూడా చాలా తక్కువ అయితే ఉంది, లిమిటెడ్ స్పేస్. మనం ఫ్రీగా అయితే హ్యాండ్స్ని అయితే మూవ్ చేయలేం, అంటే మౌస్ అండ్ కీబోర్డ్ యూస్ చేస్తున్నప్పుడు. ఓన్లీ మౌసే యూస్ చేస్తున్నారంటే ఓకే ఫైన్, బట్ కానీ స్టిల్ ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్తో యూస్ చేసిన రైట్ హ్యాండ్తో యూస్ చేసిన మౌస్ అనేది ఒక ఫిక్స్డ్ పెరిమీటర్ అయితే ఉంటుంది ఎవరికైనా కూడా. అంటే మీరు మౌస్ ఇక్కడ పెట్టి ఇలా యూస్ చేస్తారనే తప్ప కానీ ఇక్కడ పెట్టి ఇలా యూస్ చేయరు కదా. సో ఈ విధంగా ఆ పెరిమీటర్ అనేది ఉంటుంది. ఆ పెరిమీటర్ ఏరియాలో మనకి ఇది ఈ కట్అవుట్ వల్ల అది కొంచెం వెరైటీ షేప్లో అయితే వచ్చింది. దానివల్ల మనం ఫ్రీగా అయితే హ్యాండ్ మూవ్మెంట్ చేయలేం దీంట్లో. ఇకపోతే లివర్ని ప్రెస్ చేస్తేనే మనకి ఇది హైట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ హైట్కి వచ్చిన తర్వాత మీరు ఆ లివర్ని అయితే రిలీజ్ చేయాలి, అంటే లాక్ అవుతుంది ఆ పొజిషన్లో. ఒకవేళ అది మీరు లాక్ చేయలేదు అంటే అది మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతుంది మ్యాక్సిమం హైట్కి. సో చాలా కేర్ఫుల్గా అయితే యూస్ చేయండి ఇది. బట్ మరీ ఒకసారిగా సడన్గా మూతికి కొట్టినట్లు అవ్వదు, కానీ స్లోగా ఆ నార్మల్ స్పీడ్లోనే వెళ్తుంది పైకి. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను కింద ఒక టేబుల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఐకియాలో తీసుకున్న టేబుల్. దీని విడ్త్ అండ్ లెంత్ వచ్చేసి 100/60 సెంటీమీటర్స్. సో ఇదే ఆల్మోస్ట్ మొత్తం ఆక్యుపై అయితే చేసేసింది దాని మీద ఉన్న ఈ కన్వర్టర్ అనేది. సైడ్ కొద్దిగా స్పేస్ అయితే ఉంది, అక్కడ మొబైల్ ఫోన్స్ కానీ లేకుంటే హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, పెన్స్, వాటర్ బాటిల్స్ అవైతే పెట్టుకోవచ్చు అంతే. అంటే మనకి ఎక్కువ స్పేస్ అయితే అవైలబుల్ లేదు యూజ్ చేయడానికి, బికాస్ ఇది చిన్న టేబుల్ కాబట్టి అట్లా చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర 150-160 సెంటీమీటర్స్ టేబుల్ ఉన్నట్లయితే మీరు యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేకుండా. సో స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడతాను దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్. ఫస్ట్ గుడ్ థింగ్స్తోనే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్స్. ఇది మీ దగ్గర ఉన్న నార్మల్ డెస్క్ని ఒక హైట్ అడ్జస్టబుల్ మిషన్ లాగా అయితే కన్వర్ట్ చేసేస్తుంది. మిషన్ కూడా అనకూడదు, బట్ చెప్తున్నాను మీ క్లారిటీ కోసం. ఇక నెంబర్ 2 వచ్చేసి దీనికి ఎటువంటి పవర్ సప్లై అయితే అవసరం లేదు, జస్ట్ మీ ఫోర్స్ అయితే కావాలి, మీ యొక్క ఎనర్జీ అయితే కావాలి దీన్ని యూజ్ చేయడానికి. అండ్ డిఫరెంట్ హైట్లో కూడా మనం యూజ్ చేయొచ్చు, అంటే ఫిక్స్డ్గా టాప్ అంటే టాప్, బాటమ్ అంటే బాటమ్ కదా. నేను చెప్పాను కదా 50 సెంటీమీటర్స్ వరకు వెళ్తుందని బాటమ్ నుంచి టాప్కి. ఆ 50 సెంటీమీటర్స్లో మీరు ఎక్కడైనా సరే స్టాప్ చేసి ఆ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకే కాకుండా ఈవెన్ చిన్నపిల్లలు కూడా అయితే యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక నెంబర్ 4 వచ్చేసి ఎవరైతే ఒక డస్ట్ కన్వర్టర్ కోసం చూస్తున్నారో అది కూడా అండర్ 5,000 రూపీస్ లోపల, అంటే ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. బికాస్ నేను అమెజాన్లో చూసిన దాంట్లో 5,000 రూపీస్ లోపల ఇది ఒక్కటే కనిపించింది. అంటే ఈ మెకానిజంతో చెప్తున్నాను, ఈ మెకానిజం లేకుండా కొన్ని ఉన్నాయి, బట్ అది మరీ అంత కన్వీనియంట్గా అయితే అనిపించలేదు. దాంట్లో మనకి ఏంటంటే గ్రూవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే ఆ పొజిషన్లో లాక్ అనమాట అంతే. బట్ దీంట్లో అయితే మనకు నచ్చిన హైట్లో అయితే పెట్టుకోవచ్చు. ఇకపోతే సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నదే 10,000, 15,000లో ఉంది, బట్ అదైతే ఎక్కువ అయితే చెప్తాను నేను. సో ఇవన్నమాట గుడ్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది. ఇంకా బ్యాడ్ థింగ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ అఫ్ కోర్స్ దీని ప్రైస్. ఇదైతే చాలా చాలా టూ మచ్ అయితే చెప్తాను ఈ బిల్డ్ క్వాలిటీకి. ఇంకొకటి వచ్చేసి దీని యొక్క ఏమంటారు స్పేస్ అన్నమాట. అంటే స్పేస్లో మనం ఓన్లీ ల్యాప్టాప్ లేకుంటే మానిటర్ అయితే యూస్ చేయొచ్చు అంతే తప్ప కానీ మీరు ఎక్స్ట్రా థింగ్స్ ఏమైతే యాడ్ చేసుకోలేరు. అఫ్కోర్స్ మీరు ఒకవేళ ల్యాప్టాప్ పెట్టినట్లయితే ఈ విధంగా సైడ్ కొంచెం స్పేస్ అయితే ఉంటుంది, అక్కడ మీరు మొబైల్ ఫోన్, పెన్స్, పేపర్స్ అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు 2 ల్యాప్టాప్స్ పెట్టుకోవాలంటే చాలా టైట్గా అయితే అయిపోతుంది ప్లేస్ అనేది. మీకు నార్మల్ డెస్క్లో ఉన్నంత ఫ్రీ స్పేస్ అయితే దాంట్లో ఉండదు. ఇక బిల్డ్ క్వాలిటీ వచ్చేసి నా దగ్గర ఒక ఆల్రెడీ ఏమంటారు ఒక బెడ్ టేబుల్ అయితే ఉంది నార్మల్ది, అది ఒక 600 రూపీస్ అంతే. దానికి దీనికి కంపేర్ చేసినట్లయితే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, ఎటువంటి చేంజ్ అయితే లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి దీని మీద ఎక్కువ లోడ్ అయితే మనం పెట్టలేము, అంటే ఓన్లీ మానిటర్స్ లేకుంటే ల్యాప్టాప్స్ అంతే, దానికి మించి ఎక్కువ అయితే యూజ్ చేయదు. అండ్ ఈవెన్ 2 మానిటర్స్ అవన్నీ యూజ్ చేయాలన్నా కూడా చాలా కష్టం ఈ స్పేస్లో. ఇక నెంబర్ 3 వచ్చేసి ఒకవేళ మీ దగ్గర చిన్న టేబుల్ ఉన్నట్లయితే ఇది ఆ స్పేస్ మొత్తాన్ని కూడా అయితే ఆక్యుపై చేస్తుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి ఇది ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్లోనే వీడియోలోనే,
మీరు 100% దూరం నుంచి చూసినట్లయితే అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఒక టేబుల్ మీద ఇంకొక టేబుల్ అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఇది 100% డ్యామ్ షూర్. అంటే అంత ఏదో కొంచెం హెవీగా ఉన్నట్లు టేబుల్ మీద ఏదో హడావిడిగా ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్లోనే ఉంటుంది ఇది. అంటే స్మూత్గా ఏమైతే లేదనమాట ఇది. సో ఆ విధంగా కూడా కొంచెం నాకైతే ఆ ఇరిటేషన్ ఫీలింగ్ అయితే ఉంది. సో ఇవన్నమాట గైస్ ఓవరాల్గా గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్, అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ స్టాండింగ్ డెస్క్ కన్వర్టర్ గురించి. మీరు నన్ను అడిగినట్లయితే ఈ 4,000 to 5,000 రూపీస్ పే చేసుకునే బదులు మీరు దీనికి గనక ఇంకొంచెం మనీ యాడ్ చేసినట్లయితే లైక్ ఒక 100% to 150% హైక్ చేసినట్లయితే అంటే అరౌండ్ 10,000 to 17,000 or 18,000 రూపీస్ ఆ బిట్వీన్లో మనకి బోల్డ్ అన్ని హైట్ అడ్జస్టబుల్ టేబుల్స్ అయితే వస్తాయి. అంటే ప్రాపర్గా మీరు ఇక్కడ కింద బేస్ టేబుల్ చూస్తున్నారు కదా, సేమ్ ఈ విధంగానే మనకి బోల్డ్ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో కూడా మనకి మాన్యువల్ ఉంటుంది, మోటరైజ్డ్ కూడా అయితే ఉంటుంది. మీరు చూస్ చేసుకోవచ్చు మీ యొక్క నీడ్స్ని బట్టి. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని బెస్ట్ ఆప్షన్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అంటే ప్రాపర్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్స్, అదేవిధంగా ఈవెన్ ఇది కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు చెక్ చేయండి ప్రైస్ ఎంత ఉంది ఏంటని ప్రెజెంట్ అనేది. లేదు మా దగ్గర టైట్ బడ్జెట్ ఉంది భయ్య, అండర్ 5,000 రూపీస్లో మాకు ఒకటి కన్వర్టర్ కావాలి అంటే ఎస్ ఇదైతే తీసుకోండి. చెప్పాను కదా ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేసుకోండి. మీకు ఈ తక్కువ స్పేస్ అనేది ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అనేది పెద్ద మ్యాటరే కాదు అంటే ఎస్ తీసుకోండి. బట్ కానీ సేల్స్ టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు మనీ అయితే సేవ్ అవుతుంది. ఈ 4,000 to 5,000 రూపీస్ చాలా ఎక్కువ అయితే. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.